హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు త్వరలో రాబోయేటటువంటి రైల్వే ఎగ్జామినేషన్స్కి జీకే అద్భుతమైనటువంటి కోడింగ్ విధానంలో మన ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇట్ ఈస్ వెరీ వెరీ యూజ్ఫుల్ ఫర్ రైల్వే ఎగ్జామినేషన్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్. వాటితో పాటుగా మనం పోటీ పడే ఏ పోటీ పరీక్ష అయినా సరే, ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏ పోటీ పరీక్ష అయినా సరే అన్ని రకాల కరెంట్ అఫైర్స్ నందు ఈ యొక్క పార్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మరి యొక్క కోడింగ్ క్లాసెస్ గురించి కానీ, రైల్వే ఎగ్జామ్స్, ఎస్ఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, ఏ పోటీ పరీక్షలకైనా సరే మనకి యాప్ నందు టెస్ట్ సిరీస్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మెంటల్ బిలిటీ కానీ, లేదా ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ కోచింగ్ కావాల్సిన వాళ్ళు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపకు రావచ్చు. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మనకి నెంబర్ 8688080802కి మీరు కాల్ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్ వచ్చిన వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఉంది, అమ్మాయిలకు అబ్బాయిలకు వేరువేరుగా. త్వరలోనే మనం రైల్వే ఎగ్జామ్స్కి నోటిఫికేషన్ వస్తున్నాయి. మరి దీనికి బ్యాచ్ స్టార్ట్ అయింది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు. మరి ఈ యొక్క వీడియోలో మనం అద్భుతంగా మన యొక్క ఇండియాలో మొత్తం ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, వాటిలో లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి, అదే మాదిరిగా కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అక్కడ మనకు లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయి అని అద్భుతమైన కోడింగ్ విధానంలో మీకు చాలా సింపుల్ వేగా చెప్పడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మనకు వీటి మీద ఏదో ఒక ఎగ్జామ్లో మనకు క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, ఎలక్షన్స్ జరిగినా లేదా వార్తలకు ఇచ్చిన అంశమైనా సరే. కాబట్టి చాలా సింపుల్గా, ఎందుకంటే మనకు మొత్తం 28 స్టేట్స్ ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం బైహార్ట్ చేస్తే కుదరదు, కొన్ని బైహార్ట్ చేయాలి, కొన్ని కోడింగ్ నేర్చుకోవాలి, కొన్ని చదువు వస్తూ ఉంటాయి. ఆ కోవలో ఇప్పుడు మనకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాల సంఖ్యను ఇక్కడ చాలా సింపుల్గా చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూద్దాం మిత్రమా. ఉత్తరప్రదేశ్లో మొత్తం లోక్సభ స్థానాలు 80 ఉన్నాయి, మహారాష్ట్ర 48, బెంగాల్ 42, బీహార్ 40, తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28, గుజరాత్ 26, ఆంధ్రప్రదేశ్ 25, రాజస్థాన్ 25, ఒడిస్సా 21, కేరళ 20. తర్వాత మీకు కోడింగ్ చెప్తాను. తెలంగాణ 17, అసోం 14, జార్ఖండ్ 14, పంజాబ్ 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 6, ఉత్తరాఖండ్ 5, అరుణాచల్ ప్రదేశ్ 2, త్రిపుర 2, మణిపూర్ 2, మేఘాలయ 2, గోవా 2, మిజోరాం 1, సిక్కిం 1, నాగాలాండ్ 1. తర్వాత మనకు ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు మనకు మొత్తం 8 ఉన్నాయి. ఆ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి 7 ఉన్నాయి అత్యధికంగా, జమ్మూ కాశ్మీర్కి 5 ఉన్నాయి, దాద్రా అండ్ నగర్ హవేలీ మరియు డామన్ అండ్ డయ్యూకు 2 ఉన్నాయి, చండీగఢ్కి 1 ఉంది, అండమాన్ నికోబార్కి 1 ఉంది, లద్దాఖ్ 1 ఉంది, లక్షద్వీప్కి 1 ఉంది, పుదుచ్చేరికి 1 ఉంది. సో వీటితో పాటుగా మనకు జనాభా పరంగా టాప్ 5 స్టేట్స్ ఉన్నాయి, ఏరియా వైజ్ పరంగా టాప్ 5 స్టేట్స్ ఉన్నాయి. అవి కూడా ఇక్కడ మనం చూడబోతున్నాం. ఇక్కడ మీకు అద్భుతంగా ఇవ్వడం జరిగింది మిత్రమా, చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పక్కన మనకి మ్యాప్ కూడా ఉంది. సో మనకందరికీ తెలుసు ఉత్తరప్రదేశ్ లోక్సభ స్థానాలు 80, దేశంలోనే పాపులేషన్లో అతిపెద్ద రాష్ట్రం, ఎక్కువ జనాభా ఇక్కడే ఉంది. అది కాకుండా మ్యాక్సిమం ఎవరైతే ప్రధాని అవుతున్నారో వాళ్ళందరూ కూడా మోస్ట్లీ ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నిక కావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఉత్తరప్రదేశ్ నుంచి వారణాసి లోక్సభ స్థానంకి పోటీ పడుతున్నారు. ఆ యొక్క నియోజకవర్గం నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. కాబట్టి ఇది ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అయితే అత్యధిక స్థానం గెలుచుకుంటుందో మోస్ట్లీ అదే పార్టీ అధికారానికి వస్తుంది అనేది కూడా మనకు అందరూ తెలిసిన విషయమే. ఎందుకంటే మొత్తం 545 లోక్సభ స్థానాలు ఉంటే ఆ యొక్క 545 లోక్సభ స్థానాల్లో కేవలం ఉత్తరప్రదేశ్ నుంచే 80 ఉన్నాయి, 80 స్థానాలు ఉన్నాయి. అందువల్ల ఎవరైనా సరే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ప్రధాని కావాలనుకుంటే మాత్రం వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తే ఎక్కడంటే ఉత్తరప్రదేశ్. సో అత్యధికంగా 80, కాబట్టి అందరికీ మనకు గుర్తుండిపోద్ది. తర్వాత మహారాష్ట్ర 48. సో మనకు తర్వాత బిజినెస్ పరంగా మనకు చాలా ఇంపార్టెంట్ మహారాష్ట్ర. అందువల్ల రెండవ అత్యధిక లోక్సభ స్థానాలు ఎక్కడుంటే మహారాష్ట్రలో ఉన్నాయి. తర్వాత బెంగాల్, వెస్ట్ బెంగాల్ అంటాం. సో వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి, బీహార్ 40 ఉన్నాయి. సో ఫస్ట్ ఇక్కడ ఈ 4 ఒకసారి చూద్దాం. ఈ 4ని ఒక గాన్ని కట్టేసుకుంటాం. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే చాలా సింపుల్ మిత్రమా. ఉత్తరప్రదేశ్ 80 గుర్తుండిపోద్ది. మహారాష్ట్ర ఆర్థికంగా అతిపెద్ద రాష్ట్రం, చాలా ఫేమస్ మనకు. అక్కడ 48 ఉన్నాయి. బెంగాల్, వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి, బీహార్ 40 ఉన్నాయి. అంటే ఫస్ట్ 4లో బీహార్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ సగం, యూపీలో సగం బీహార్.
అయితే మీరు గమనించండి, ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే, సో వెస్ట్ బెంగాల్లో సెకండ్ లాంగ్వేజ్ తెలుగుగా ఉంది అనుకోండి. వెస్ట్ బెంగాల్లో చాలామంది తెలుగు పీపుల్ ఉన్నారు. అక్కడ చాలా స్కూల్స్లలో తెలుగు లాంగ్వేజ్ బోధిస్తూ ఉంటారు. కాబట్టి మనకు తెలుగు రాష్ట్రాలు అయినటువంటివి ఏమి, ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో మనకి ఎన్ని లోక్సభ స్థానాలు ఉన్నాయి? 25 ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. తెలంగాణ స్టేట్ అయినట్టే మనకు 17 ఉన్నాయి. మొత్తం కలిపితే ఎంత మనకు 42. సో ఎందుకంటే ఇవి తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 25, తెలంగాణ 17. మరి ఈజీ గుర్తుపెట్టుకుంటే ఈ రెండు కలుపుకుంటే మనకు 42 వస్తాయి. మరి ఈ యొక్క 42 ఎక్కడ సమానంగా ఉందంటే పశ్చిమ బెంగాల్లో మనకు అక్కడ లోకల్ లాంగ్వేజ్ మన యొక్క తెలుగును అక్కడ వాళ్ళు సెకండ్ లాంగ్వేజ్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. చాలా స్కూల్స్ తెలుగు ఉంది. కాబట్టి ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే వెస్ట్ బెంగాల్ 42 ఉన్నాయి. ఈ 42 దేనికి సంఖ్యకు సమానం అంటే ఏపీ మరియు తెలంగాణకు సమానంగా అనుకుంటే మన ఈజీ గుర్తుండిపోద్ది. బీహార్ వచ్చేసి యూపీలో సగం, మర్చిపోతాం ఇంకా. సో ఉత్తరప్రదేశ్ 80 అయితే బీహార్ 40. మరి మహారాష్ట్ర 48. వెస్ట్ బెంగాల్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే ఏపీ ప్లస్ తెలంగాణ కలుసుకుని ఎన్నైతే ఉన్నాయో 42 అక్కడ ఉన్నాయి. తర్వాత తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక అండ్ గుజరాత్. సో బీహార్కు తమిళనాడు లింక్ చేసుకుంటాం. సో బీహార్ అండ్ తమిళనాడు లింక్ చేసుకుంటే బీహార్ కంటే ఒక స్థానం తక్కువ. ఇటీవల కాలంలో మనకు హిందీ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చి తమిళ వాళ్ళు ఏమంటారంటే మేము హిందీకి వ్యతిరేకం అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు తమిళనాడును పరిపాలించిన డిఎంకే ప్రభుత్వం అది ఏ కుటుంబంలో ఉందంటే ఇండియా కుటుంబంలో ఉంది, ఐఎన్డిఏ కుటుంబంలో ఉంది. ఇక్కడ మంత్రి కూడా ఏం చెప్పారంటే తమిళనాడులో ఉండే మంత్రి బీహార్ వాళ్ళు అక్కడ పనులు లేక మా రాష్ట్రానికి వచ్చేసి ఇక్కడ వాళ్ళు బాత్రూమ్స్ క్లీన్ చేసుకుంటున్నారు, అటువంటి దుర్భరమైన స్థితి వాళ్ళది అని ఒక మంత్రి ట్వీట్ చేయడం జరిగింది. దానికి బీహార్లో చాలా వ్యతిరేకత రావడం జరిగింది. నువ్వెంత ఏమనుకుంటున్నావు? అసలుకు బీహార్ అనేది లేకపోతే దేశంలో చాలా రాష్ట్రాలు కుంటుపడిపోతాయి, వాళ్ళు డెవలప్ కాలేరు. అది మాత్రం వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఈ సౌత్ ఇండియాలో ఎక్కువ మంది కార్మికులందరూ ఎవరంటే బీహార్ చెందిన వాళ్ళే. బీహార్ అనేది పారిశ్రామికంగా డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళు ఎక్కువ వలస మనకు సౌత్ ఇండియాకి వస్తూ ఉంటారు. సౌత్ ఇండియా సేఫెస్ట్ జోన్ ఫర్ ఆల్. ఇక్కడ ఎటువంటి కలవలాలు ఉండవు, కూల్గా పోతూ ఉంటుంది. కాబట్టి బీహార్ వాళ్ళు ఎక్కువ మంది కూడా ఈ యొక్క సౌత్ ఇండియాకి వస్తూ ఉంటారు. కాబట్టి బీహార్ చెప్పడం జరిగింది కొంచెం తగ్గు, అందుకు అంత సీన్ లేదులే, కొంచెం తగ్గు అని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ బీహార్లో ఐఎన్డిఏ కుటుంబకి వెళ్తే అప్పుడు చెప్పడం జరిగింది నాకు హిందీ అర్థం కాలేదంటే తమిళనాడు ముఖ్యమంత్రి హిందీ అర్థం కాకపోయినా మీరు నేర్చుకోవాలి, హిందీ అనేది మన భాష, నేర్చుకోండి అని చెప్పడం జరిగింది. అంటే ఒక మెట్టు దిగినాడు ఆ రోజు. తమిళనాడు ముఖ్యమంత్రి బీహార్కి వెళ్ళేసి ఒక స్టెప్ తగ్గినాడు. ఒక స్టెప్ కొంచెం కూర్చోవయ్యా, నీకు అంత చేత కాదులే అని అంటే ఒక స్టెప్ తగ్గాడు. కాబట్టి బీహార్ 40 అయితే తమిళనాడు 39. తర్వాత మధ్యప్రదేశ్ 29, 10 స్థానాలు తక్కువ. సో తమిళనాడు 39, మధ్యప్రదేశ్ 29, కర్ణాటక 28. మధ్యప్రదేశ్ కంటే ఒక స్థానం తక్కువ. ఓకే, మరి గుజరాత్ వచ్చేసి 26. ఓకే, సో తమిళనాడు 39, దానికంటే 10 స్థానాలు తక్కువ మధ్యప్రదేశ్ 29. మరి కర్ణాటక మధ్యప్రదేశ్ కూడా ఒక స్థానం తక్కువ 28. గుజరాత్ 26. మంది ఎంత? ఆంధ్రప్రదేశ్ 25. సో మనకంటే ఒక స్టెప్ ఎక్కువ ఉన్నారు. గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కంటే ఒక స్థానం ఎక్కువ ఉంది అటు గుర్తుపెట్టుకుంటాం. సో తమిళనాడు బీహార్ కంటే ఒక స్టెప్ తగ్గినాడు. వాళ్ళకంటే 10 స్థానాలు తక్కువ మధ్యప్రదేశ్, వాళ్ళకంటే ఒక స్థానం తక్కువ కర్ణాటక. గుజరాత్ 26. వీళ్ళు గుజరాత్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఆంధ్రప్రదేశ్ మనం గుర్తుండిపోద్ది. ఆంధ్రప్రదేశ్లో స్థానాలు 25. మనకంటే అభివృద్ధిలో గుజరాత్ ఎప్పుడు కూడా ఒక స్టెప్ ఎక్కువే. కాబట్టి 26, మంది 25. సో ఆంధ్రప్రదేశ్ రాజస్థాన్ ఈక్వల్. సో ఆంధ్ర రాజులు సమానంగా ఉంటారు. ఇద్దరు రాజులే కదా. ఆంధ్ర రాజులైనా రాజస్థాన్ రాజులైనా ఇద్దరు సమానమే. రాజులు ఎప్పటికైనా సమానంగా ఉంటారు. ఆంధ్ర రాజులు ఇద్దరు కూడా సమానమే. ఒడిశా 21, కేరళ 20. ఒడిశా 21, కేరళ 20. చూద్దాం, దీనికి ఒక కోడ్ చూద్దాం మిత్రమా. ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే లోక్సభలో ఉమా బేబీ ఊళ్ళ వేస్తే ఊళ్ళ వేస్తే లోక్సభలో ఉమా బేబీ, ఉ అంటే ఉత్తరప్రదేశ్, మీన్స్ ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర,
ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది మహారాష్ట్రన మధ్యప్రదేశ్ అనేసి. సో కాబట్టి మనకు మహారాష్ట్ర గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఆర్థిక రాజధానిలో చాలా పవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి అక్కడ పవర్ఫుల్ స్థానాలు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్లో మా అంటే ఇక్కడ మధ్యప్రదేశ్ కాదు మహారాష్ట్ర గుర్తుపెట్టుకోండి. బేబీ అంటే బే అంటే బెంగాల్, బి అంటే బీహార్, బెంగాల్. సో ఉమా బేబీ లోక్సభలో ఉమా బేబీ ఓల వేస్తే తమన్నా ఆగు అంది. తమన్నా ఆగు తొందరపడి కాకని చెప్పింది. సో ఆగు తమన్నా. తా అంటే తమిళనాడు, మా అంటే మధ్యప్రదేశ్. తమన్నా ఏం చెప్పింది? ఆగు. సో తమన్నాకు సరిగ్గా తెలుగు రాదు కదా, వచ్చానుకోండి వేరే విషయం, రాదు అనుకోదా కాబట్టి ఆగు నమ్మ కగ్గు అనింది అనమాట. కగ్గు ఓకే. కా అంటే కర్ణాటక, గు అంటే గుజరాత్. ఓకే. సో లోక్సభలో ఉమా బేబీ, అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బే అంటే బెంగాల్, బి అంటే బీహార్. ఉమా బేబీ ఓళ్ళు వేస్తే ఏమనిందేమా? తమన్నా ఆగు అనింది. తమన్నా. తా అంటే తమిళనాడు, మా అంటే మధ్యప్రదేశ్, తమిళనాడు మధ్యప్రదేశ్. తమన్నా ఏమని చెప్పింది? ఆగు. అమ్మ తెలుగు ఫస్ట్లో రాదు కాబట్టి ఆగును కాగు అని చెప్పింది అంట. కాగు అంటే కర్ణాటక, గు అంటే గుజరాత్. దానికి ఆంధ్ర రాజు ఏమనంటే ఓకే అన్నాడు. ఓకే. దానికి ఏమన్నాడు? ఆంధ్ర రాజు ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఆంధ్ర రాజు ఏమన్నాడు? ఓకే అన్నాడు మొత్తం. ఓకే. సో లోక్సభలో ఉమా బేబీ ఊల వేస్తే తమన్నా కగ్గు అనింది, ఆగు అనింది. దానికి సపోర్ట్గా ఆంధ్రరాజు ఏం చెప్పినాడు? ఓకే అన్నాడు. ఆంధ్రరాజు ఓకే అన్నాడు. సో మొత్తం కోడి ఇక్కడ ఉందండి. సో లోక్సభలో ఉమా అంటే ఉత్తరప్రదేశ్, మా అంటే మహారాష్ట్ర, బే అంటే బెంగాల్, వెస్ట్ బెంగాల్, బి అంటే బీహార్. సో ఉమా బేబీ ఇలా వేస్తే తమన్నా. తా అంటే తమిళనాడు, మా అంటే మధ్యప్రదేశ్. తమన్నా ఏం చెప్పింది? ఆగు ఏమింది? కగ్గు అనింది. కా అంటే కర్ణాటక, గు అంటే గుజరాత్. అప్పుడు ఆంధ్రరాజులు ఇప్పుడు సమానంగా ఉంటారు. రాజులు ఎప్పుడు కూడా సమానంగా. సో ఆంధ్రాలో రాజులు, రాజస్థాన్ రాజులు ఇద్దరు కూడా సమానంగా ఉన్నారు కాబట్టి ఆంధ్రాకు ఎన్ని స్థానాలు ఉంటాయి? 25 ఉంటాయి. రాజస్థాన్ కూడా అంతే. కాబట్టి ఆంధ్రరాజు ఏమన్నప్పుడు ఆంధ్రాకు 25 ఉన్నాయి, రాజస్థాన్ కూడా 25. ఆంధ్రరాజు ఏమన్నాడు? ఓకే. ఓ అంటే ఒడిస్సా, కే అంటే కేరళ. కొద్దిగా మంది కదండి. కే అంటే కేరళ. ఓకే. ఇక్కడ ఉత్తరప్రదేశ్ 80, మహారాష్ట్ర 48. ఉమా ఏమేసింది? సో ఆంధ్ర ఉమా బేబీ, బే అంటే బెంగాల్ 42, బి అంటే బీహార్ 40. తర్వాత తమన్నా. తా అంటే తమిళనాడు 39, బీహార్ కంటే ఒక స్టెప్ తక్కువ, దానికి 10 స్థానాలు తక్కువ మధ్యప్రదేశ్. కాబట్టి తమన్నా ఏమైంది? కగ్గు అనింది. కా అంటే కర్ణాటక 28, మధ్యప్రదేశ్ కంటే ఒక స్థానం తక్కువ, ఇలా 2 స్థానాలు తక్కువ గుజరాత్. 2 స్టెప్పులు అంటే గుజరాత్ అనేది కర్ణాటక పోల్చుకుంటే కర్ణాటక వెల్ డెవలప్డ్ ఇలా 2 స్థానాలు తక్కువ వాళ్ళది. సో దానికంటే ఒక స్థానం అంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే ఒక స్థానం ఎక్కువ వాళ్ళు. మనకి 25 కాబట్టి గుజరాత్ మనకంటే ఒక మెట్టు ఎక్కువ ఉన్నారు. 25, 26 25. సో ఆంధ్ర రాజులు ఇద్దరు కూడా సమానమైన వాళ్ళే. ఆంధ్రాకి 20 అయితే రాజస్థాన్ 25. సో ఆంధ్ర ఏమన్నాడు? ఓకే అన్నాడు. ఓ అంటే ఒడిశా, కే అంటే కేరళ. సో కేరళ 20, ఇక్కడ వచ్చి 21. చూడండి ఇక్కడ 80, 40 సగం 20. సో అంతా ఒకసారి అయిపోయిందండి. సో ఇది మ్యాప్ మన మీరు గమనించిన ఇక్కడ ఇది వెస్ట్ బెంగాల్ అండి. సో వెస్ట్ బెంగాల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒకప్పుడు వెస్ట్ బెంగాల్ 42 ఉంటే ఇక్కడ 42 ఉండేటివి. కానీ 2014 సంవత్సరంలో మన యొక్క ఆంధ్ర అండ్ తెలంగాణ విడిపోయింది కాబట్టి అప్పుడు పంచుకొని ఇక్కడ ఏపీలో ఎన్నో మనకి 25 ఉంటాయి, తెలంగాణ కూడా ఎంత 17, తెలంగాణ 17, ఈ రెండు కలిపి 42 కాబట్టి వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ దేనికి సమానం? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అనేది రాజులు ఎక్కడ ఉన్నారు? రాజస్థాన్ సమానం, రాజస్థాన్కు సమానం 42, ఇక 42, ఏపీకి 25, ఇక్కడ 25, 42, 2 కలిపి 42. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనం మర్చిపోయి మిత్రమా బైహార్ట్ చేయమాకండి. ఇనిషియల్గా కొన్ని రోజులు అయిన తర్వాత మీకు మైండ్లోకి వెళ్ళిపోద్ది. నెక్స్ట్ కోడ్. సో ఇప్పుడు 13 నుంచి 28 ఒకటే కోడ్ నేర్చుకోండి ఇక్కడ. సో తెలంగాణ 17, అస్సాం 14, జార్ఖండ్ 14, పంజాబ్ 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 6, ఉత్తరాఖండ్ 5. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి వీటిని అంటే అక్కడ ఏం చేసినారు? ఉమా బేబీ ఇలా వేసింది, లోక్సభలో వేసింది ఏమనింది? తమన్నా కగ్గు అనింది. దానికి ఆంధ్రరాజు ఏమన్నాడు? ఓకే అన్నాడు. తర్వాత అది చూసిన తెల్ల ఆసామి అది చూసినాడు. ఏది? వాళ్ళు కొట్టుకుంటారు, అరుచుకుంటారు కదా,
వారాంధ్రాజ్ ఓకే ఓకే అని నేను ఎగురుతాను కదా, అప్పుడు అది చూసినాడు తెల్ల ఆసామి. ఏం చెప్పినంటే అది చూసి తెల్ల ఆసామి ఓకే ఓకే అనగాగ్ర స్వామి, నీ జార్తాంది పంచ అన్నాడు. మీరు ఎగరకండి, ఊళ్ళో ఎగకండి, అల్లరి చేయగాకండి, మీరు ఊళ్ళో వేసినారు అనుకోండి మీ పంచ ఏమవుతుంది, జారిపోతుంది అని చెప్పినాడు. అది చూసినప్పుడు తెల్ల అసహ్యం చెప్పినాడు, జార్తాంది పంచ పంచ అంటే పంచ అనుకోండి, జార్తాంది పంచ అని అనమాట. అంటూ చింతగా పంచ జారిపోతుంది, చింతగా హరి అంటూ ఎక్కడ పోయినాడు, హిమాలయాల వైపు ఉత్తరానికి వెళ్ళిపోయినాడు తెల్ల స్వామి. అది చూసి తెల్ల స్వామి ఏందో స్వామి ఈ లోక్సభ ఎప్పుడు చూసేలో ఊర్లు వేసుకొని గలాటలు ఏం బేకర్ అయిపోతుంది, ఏదో లోక్సభ ఇంత దారుణంగా తయారైపోయింది అనేసి అప్పుడు తెల్లస్వామి ఏం చేసినాడు, తెల్లస్వామి జార్తాంధ్ర పంచ అంటూ ఏం చేసినాడు, పంచ జారిపోతే ఏం చేయాలి వాళ్ళు హిమాలయాల్లో ఋషులు పోయి ఏం చేసుకోవాలా హ్యాపీగా వాళ్ళు ఏం చేసుకుంటారుగా చెరగది కూర్చొని స్వామి గురించి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు తెల్లస్వామి చేసినట్టు జార్తాంది పంచ అంటే చింతగా హరి అంటూ అడిగినాడు హిమాలయాల వైపు ఉత్తరానికి వెళ్ళాడు. సో తెల్ల అస్సామి అంటే తెల్ల అంటే తెలంగాణ, తెల్ల అంటే తెలంగాణ గుర్తుండిపోద్ది మనకు 17 అనేది, ఆంధ్ర 25 తెలంగాణ 17 గుర్తుండిపోద్ది కదా. తెల్ల అస్సామి ఏం చేసినాడు, తెల్ల అస్సామి అంటే అస్సాం 14, అస్సాం ఎంత 14, అస్సాం 14, తెల్ల అస్సామి జార్తాంది పంచ జార్తాంది అంటే జార్ఖండ్ 14, పంజ అంటే పంజాబ్, అస్సాం అంటే జార్ఖండ్ రెండు కూడా సమానం అండి. అస్సాము జార్ఖండ్ సమానంగా ఉంటాయి, అస్సాము జార్ఖండ్. ఓకే, సో అస్సాం ఇక్కడ ఉంది, జార్ఖండ్ ఇక్కడ ఉంది. ఓకే, ఇక్కడ మనకేం చేసింది జార్ఖండ్. సో ఉత్తరప్రదేశ్ నుంచి మనకి ఇడిపోయింది, బీహార్ నుంచి ఇక్కడ మనకి చూసినట్టయితే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఇడిపోయింది, ఉత్తరాఖండ్ అంటాం. మరి బీహార్ నుంచి మనకి ఇడిపోయింది జార్ఖండ్. కాబట్టి మనకి ఇక్కడేమి జార్ఖండ్ అస్సాం, ఇక్కడ జార్ఖండ్ ఉంది, అస్సాం ఇక్కడ ఉంది కూడా. సో అస్సాం ఇక్కడ ఉంది, ఈ రెండు సమానం గుర్తుపెట్టుకోండి. సో అది చూసి తెల్ల అస్సామి, తెల్ల అంటే తెలంగాణ, జార్తాంది అంటే తెల్ల అస్సామి తెలంగాణ, అస్సాం, జార్తాంది అంటే జార్ఖండ్, ఏమి జారుతుంది పంజాబ్. సో జార్తాంది అంటూ ఏం చేశాడు అక్కడ చింతగా అంటే ఛత్తీస్గఢ్, చింతగా ఏం చేశాడు హరి అంటే హర్యానా, హరి అంటే హర్యానా. అక్కడి నుంచి ఏం చేశాడు హిమాచల్ ప్రదేశ్, అంతే కదా. హిమాలయాల వైపు అంటే హిమాచల్ ప్రదేశ్, హిమాలయాల ఏం చేయడు ఉత్తరానికి వెళ్ళాడు, ఉత్తరాఖండ్కి వెళ్ళినాడు. ఓకే, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్కి వెళ్ళినాడు. ఒకసారి చూద్దాం మరి మిత్రమా. సో తెల్ల అస్సామి, తెల్ల అంటే తెలంగాణ, అస్సాం అంటే అస్సాము, జార్తాంది అంటే జార్ఖండ్, పంజా అంటే పంజాబ్, జార్తాంది అని చేశాడు. చింతగా హరి అంటే హర్యానా, హరి అంటే ఎక్కడ పోయినాడు హిమాలయాల వైపు అంటే హిమాచల్ ప్రదేశ్, హిమాలయాల వైపు ఏం చేశాడు ఉత్తరానికి వెళ్ళాడంటే ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయినాడు. సో కాబట్టి ఇక తెలంగాణ 17 అయితే అస్సాం అండ్ జార్ఖండ్ 14 ఉన్నాయి, అస్సాము జార్ఖండ్ 14, పంజాబ్ 13, ఛత్తీస్గఢ్ 11, హర్యానా 10 అండ్ హిమాచల్ ప్రదేశ్ 6, ఉత్తరాఖండ్ 5. అయితే హిమాచల్ ప్రదేశ్ 6 ఉన్నాయి కదా, హిమాచల్ ప్రదేశ్ 6 అయితే గతంలో జమ్మూ అండ్ కాశ్మీర్ 6 ఉండేది, జమ్మూ కాశ్మీర్ 6 ఉండేది. కానీ జమ్మూ కాశ్మీర్ సో మనకి ఎప్పుడైతే ఈ యొక్క జమ్మూను లద్దాఖ్ విడగొట్టినామో అప్పుడు ఈ జమ్మూ కాశ్మీర్కి 5 ఉన్నాయి, లద్దాఖ్ 1 వెళ్ళిపోవడం జరిగింది. సో కాబట్టి కూడా ఇక్కడికి 5 వచ్చేసినాయి. తర్వాత మనకు 21 నుంచి 27 ఒకసారి ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది మిత్రమా. అరుణాచల్ ప్రదేశ్ 2, త్రిపుర 2, మణిపూర్ 2, మేఘాలయ 2, గోవా 2, మిజోరాం 1, సిక్కిం 1, నాగాలాండ్ 1. ఈ 3 గుర్తించిన అవసరంలా, ఈ 4 గుర్తుపెట్టుకోండి. సో అరుణ ఆయన హిమాలయకి వెళ్ళిపోయాడు కదా, హిమాలయకి వెళ్ళిపోయినాడు. తర్వాత అరుణ, త్రిపుర సుందరి, మణికర్ణిక, మేఘన అందరూ కూడా గోవాకు ఎన్నిసార్లు 2 సార్లు వెళ్ళారు. ఎవరెవరు అరుణ, త్రిపుర సుందరి, మణికర్ణిక, మేఘన అందరూ కూడా గోవాకు 2 సార్లు వెళ్ళాడు. అంతే, అందరూ అమ్మాయిల పేర్లే. ఎన్నిసార్లు గోవాకి పోయినారు 2 సార్లు పోయినా అంటే 2 లోక్సభ స్థానాలు. ఎవరెవరికి అరుణ అంటే అరుణాచల్ ప్రదేశ్, అరుణ, త్రిపుర సుందరి అంటే త్రిపుర, మణికర్ణిక మణిపూరు, మేఘన మేఘాలయ, వీళ్ళందరూ ఏం చేశారు గోవాకు 2 సార్లు వెళ్ళారు. సో మిగతాన్ని కూడా 1. సో దీన్ని మీరు ఏం చేయాలంటే ఒక 3-4 టైమ్స్ రాయండి, గుర్తు చేసుకోండి, ఈజీగా వెళ్ళిపోద్ది. ఒకసారి చూద్దాం ఒకసారి మిత్రమా, కోడ్ ఒకసారి చూద్దామా. సో
లోక్సభలో ఉమాబేబీ ఈల వేస్తే తమన్నా కగ్గు అంది, ఆగురా అని చెప్పింది. అది చూసి ఆంధ్రరాజు ఏమన్నాడు, ఓకే అన్నాడు. సో ఊ అంటే ఉత్తరప్రదేశ్ 80, మా అంటే మహారాష్ట్ర 48, బే అంటే బెంగాల్ 42, బి అంటే బీహార్ 40, ఈల వేస్తే తమన్నా, తా అంటే తమిళనాడు 39, మా అంటే మధ్యప్రదేశ్ 29, కా అంటే కర్ణాటక 28, ఓకేనా, కర్ణాటక 28, గు అంటే గుజరాత్ 26. ఆంధ్ర కంటే ఒక స్టెప్ ముందుంది. అప్పుడు ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ ఎంత, గుజరాత్ కంటే ఒక స్టెప్ తక్కువ ఉంది. డెవలప్మెంట్ మనం ఒకటి తక్కువ, మళ్ళీ ఒకటి ఎక్కువ 25. సో రాజస్థాన్ కూడా 25, రాజులు సమానంగా ఉన్నారు. ఓకే అంటే ఓ అంటే ఒడిస్సా 21, కే అంటే కేరళ. సో కేరళ కంటే ఒడిస్సా ఒక స్టెప్ ఎక్కువ ఉంటుంది ఎప్పటికైనా, ఎందుకంటే డెవలప్మెంట్ పరంగా అయితే మాత్రం ఒడిస్సా ముఖ్యమంత్రి కొంచెం బాగా చేస్తున్నారు. తర్వాత అప్పుడు తెల్ల అస్సామీ ఏం చేసినాడు, జార్తాంది పంచ అంటూ హరి అనుకుంటూ హిమాలయాల వైపు ఉత్తరానికి వెళ్ళిపోయినాడు. తెల్ల అంటే తెలంగాణ మనకందరూ తెలుసు 17, అస్సాం అంటే అస్సాం 14, జార్ఖండ్ అంటే జార్ఖండ్ 11, పంజాబ్ పంజాబ్ అంటే పంజాబ్ 13 అంటూ ఏడు చేసినాడు. చింతించుకుంటూ హరి అంటే హర్యానా అంతా 10 ఉంటాయి, హర్యానా 10, హిమాలయాల వైపు అంటే హిమాచల్ ప్రదేశ్ 6, ఎక్కడ పోయినాడు, ఉత్తరాఖండ్కి వెళ్ళినాడు, ఉత్తరాఖండ్ ఎంత 5 ఉన్నాయి. సో ఉత్తరాఖండ్ ఎంత 5 ఉన్నాయి. మరి అమ్మాయిలందరి పేర్లు అరుణ, త్రిపుర సుందరి, మణికర్ణిక, మేఘన వీళ్ళందరూ కూడా గోవాకు 2 సార్లు ఈ లోపల టిప్పు పోయి వచ్చేసినారు. మిగతా అంతా ఒకటి. నెక్స్ట్ కేంద్ర పాలిత ప్రాంతాలు లోక్సభ స్థానాలు మిత్రమా. మరి కేంద్ర పాలిత ప్రాంతాలు మ్యాక్సిమం మనకి ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటాయి, బట్ దాంట్లో 2 ప్రత్యేకంగా మనం చదవాల్సి ఉంటుంది. ఒకటి ఢిల్లీ. సో ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అయినప్పటికీ అక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలిస్తూ ఉంటారు. కానీ మనకు ఢిల్లీలో అయితే మాత్రం మనకు లెఫ్టినెంట్ గవర్నర్తో పాటుగా ముఖ్యమంత్రి కూడా ఉంటారు. అదే మాదిరిగా జమ్మూ కాశ్మీర్ కూడా అంతే. సో జమ్మూ కాశ్మీర్ కూడా అంతే. కానీ ప్రస్తుతం అయితే జమ్మూ కాశ్మీర్ కేవలం కేంద్రపాలిత ప్రాంతంగానే ఉంది. ఒకప్పుడు రాష్ట్రంగా ఉండేది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేసామంటే దీన్ని కేంద్రపాలిత ప్రాంతం మార్చడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ను మరియు లద్దాఖ్ను ఈ 2 కలుపులు మనకు 6 ఉంటాయి. మామూలుగా 6 ఉంటానే, కానీ అది 5, ఇది 1 పంచుకోవడం జరిగింది. లద్దాఖ్ అయితే కంప్లీట్గా ఇది కేంద్రపాలిత ప్రాంతమే. కానీ జమ్మూ కాశ్మీర్ అయితే మాత్రం దాన్ని రాష్ట్ర హోదా ఇవ్వచ్చు అన్నమాట, ఎప్పుడైనా సరే ఇవ్వచ్చు అనమాట దానికి. తర్వాత ఢిల్లీ 7 ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్ 5 ఉన్నాయి. దీంట్లో ముఖ్యమంత్రి చూడాల్సి మనం పుదుచ్చేరి. సో పుదుచ్చేరి కూడా అంతే, ఇక్కడ కూడా ముఖ్యమంత్రి ఉంటారు. కేంద్రపాలిత ప్రాంతం అయినప్పటికీ ముఖ్యమంత్రి ఉంటారు, ఢిల్లీ మాదిరి. సో ఢిల్లీలో 7 ఉన్నాయి, ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటారు. ఇక్కడ మనకు కేజ్రీవాల్ ఉండే, ఇక్కడ మనకు రంగస్వామి ఉన్నారనమాట. సో కాబట్టి ఢిల్లీ 7 ఉన్నాయి, పుదుచ్చేరి 1 ఉంది. కాబట్టి మనకు ఈజీ ఇది. ఢిల్లీ 7 ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్కి 5 ఉన్నాయి. తర్వాత మిగతా అన్నీ కూడా అయితే డామన్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని కలుసుకుని ఇక్కడ ఇవి 2 కలిపేసి ఒకప్పుడు దాద్రా నగర్ అండ్ హవేలీ 1 ఉన్నింది అనమాట. హవేలీ మరియు డామన్ డయ్యి 1 ఉంది. ఇప్పుడు అన్ని కలుపుకొని ఒకటే చేయడం జరిగింది. సో దాద్రా అండ్ నగర్ హవేలీకి 1 లోక్సభ స్థానం మరియు డామన్ డయ్యికి 1 లోక్సభ స్థానం. ఇప్పుడు 2 కలిపినారు కాబట్టి 2 కేంద్రపాలిత కలిపినాం కాబట్టి 2 అయిపోయినాయి. మిగతా అన్ని కూడా ఒకటే. సో చండీగఢ్ 1, అండమాన్ నికోబార్ ఐలాండ్ 1, లక్షద్వీప్ 1. ఇక్కడి వరకు లక్షద్వీప్ చాలా ఫేమస్ అయిపోయింది. నరేంద్ర మోడీ గారు అయితే ఇక లక్షద్వీప్ని ఎప్పుడైతే విజిట్ చేశారో అక్కడ ప్రకృతి అందరూ చాలా బాగున్నాయి, అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయని చెప్పడంతో మాల్దీవులకు కోపం వచ్చేసింది. సో మాల్దీవుల మంత్రులు కూడా భారత్ మీద వ్యక్తం చేశారు. అది భారతదేశం ఒక వాసన వచ్చేది, రూములు గదులు చాలా అసభ్యంగా ఉంటాయి, అక్కడ ఎవరు పోరు, మీరు ఎప్పుడు మా థియేటర్ రాదని చెప్పడంతో భారతీయులందరూ కూడా కోపోద్రికులై బాయ్కాట్ మాల్దీవ్స్ అని చెప్పడంతో లక్షద్వీప్ ఇటీవల కాలంలో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట. సో లక్షద్వీప్లో 97% ముస్లిం పాపులేషన్ ఉంటుంది. కానీ లక్షద్వీప్ ఒక అద్భుతమైన అవకాశం అనమాట మనకు భారతదేశానికి. మనం వేరే దేశాలు పోయే బదులుగా లక్షద్వీప్కి వెళ్తే మాత్రం మనకు దేశం మనం డెవలప్ చేసుకుంటూ అవుతుంది అనమాట. సో కాబట్టి మొత్తం 8 ఉన్నాయి, 28 రాష్ట్రాలు, 28 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఢిల్లీకి 7 ఉంటాయి, జమ్మూ కాశ్మీర్ 5 మరియు దాద్రా నగర్ అండ్ హవేలీ, డామన్ డయ్యూకు 2. మిగతా అన్నీ కూడా 1 చండీగఢ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్, లద్దాఖ్, పుదుచ్చేరి, లక్షద్వీప్ ఇవన్నీ కూడా మనకు 1గానే ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే ఏరియా వైజ్. సో ఏరియా వైజ్ టాప్ 5 స్టేట్స్ ఏమనంటే భారతదేశంలో అతి పెద్ద రాష్ట్రం ఈ వైశాల్య పరంగా అంటే రాజస్థాన్ ఉంటుంది. రాజస్థాన్ ఓకే. సో రాజస్థాన్ మరి చూసి ఇదంతా రాజస్థాన్ ఓకే, రాజస్థాన్. తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఇవి టాప్ 5 స్టేట్స్ ఏరియా వైజ్. ఒకటి రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్.
మరి ఆంధ్ర స్థానం ఎంత అంటే 7వ ప్లేస్ ఆంధ్ర స్థానం. మరి తెలంగాణ ప్లేస్ ఎంత అంటే 11. గమనించండి, ఏరియా వైజ్ ప్రపంచంలో జనాభా పరంగా ఇండియా నెంబర్ 1 పొజిషన్. మరి వైశాల్య పరంగా ఇండియా ప్రపంచంలో 7వ స్థానం. అదే మాదిరిగా ఇండియాలో ఆంధ్రప్రదేశ్ వైశాల్య పరంగా 7వ స్థానం. భారతదేశం ప్రపంచంలో వైశాల్యపరంగా 7వ స్థానం. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ఇండియాలో వైశాల్యపరంగా 7వ స్థానం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ 11th ప్లేస్. మరి జనాభా పరంగా తీసుకుంటే ఉత్తరప్రదేశ్ మొదటి స్థానం ఉంది. మహారాష్ట్ర 2వ ప్లేస్, బీహార్ 3వ ప్లేస్, వెస్ట్ బెంగాల్ 4వ ప్లేస్ మరియు మధ్యప్రదేశ్ 5వ ప్లేస్. మరి ఏపీకి వచ్చేసి 10వ స్థానం ఉంది, తెలంగాణకు 12వ స్థానం ఉంది. ఏమిది జనాభా పరంగా. సో జనాభా పరంగా టాప్ 5 స్టేట్స్ ఏంటంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ వచ్చి 10, తెలంగాణ వచ్చి 12. మరి ఏరియా పరంగా అయితే మాత్రం రాజస్థాన్ ఫస్ట్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్. ఆంధ్రప్రదేశ్ వచ్చి 7, తెలంగాణ వచ్చి 11. సో వీటితో పాటుగా మనం ఏం చేయాలంటే మనం అసెంబ్లీ సీట్స్, రాజ్యసభ సీట్స్ నేర్చుకోవాలి. మరి ఎక్కువ మనకు అడిగేది ఏమంటే లోక్సభ స్థానాలు అడుగుతారు, రాజ్యసభ రేర్గా ఉంటుంది. అసెంబ్లీ స్థానాలు బాగా నేర్చుకోవాలి. మరి అసెంబ్లీ స్థానాలు ఎప్పుడు నేర్చుకోవాలంటే ఏ రాష్ట్రంలో ఎలక్షన్ జరుగుతాయో అప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, లోక్సభ స్థానాలు నేర్చుకోవాలి. వీటిని మీకు పీడిఎఫ్ ఇస్తాను, వీటిని కూడా మీరు నేర్చుకుంటే బాగుంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా ఎప్పుడు జరిగింది. సో టోటల్ లోక్సభ సీట్స్ ఏంటంటే మనకు 545 ఉన్నాయి. టోటల్ రాజ్యసభ సీట్స్ ఏంటంటే 245 ఉన్నాయి. మరి అటు అసెంబ్లీ ఎన్ని ఉన్నాయంటే 4123 ఉన్నాయి. 4123 ఉన్నాయి. ఇది మనకు టోటల్గా లోక్సభ స్థానాలు మరియు అసెంబ్లీ స్థానాలు, రాజ్యసభ స్థానాలు. బట్ ప్రధానికి కూడా అవసరం ఉన్నది కాబట్టి లోక్సభ స్థానాలకు అయితే మాత్రం మీరు కంపల్సరీగా మీరు నేర్చుకోండి మిత్రమా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే ఒక షేర్ చేయండి, లైక్ చేయండి. మరి తప్పకుండా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.